రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఉన్నాము. రైతు రామిరెడ్డి గారు తమ పొలంలో 3 గుంటల్లో ఫారం పాండ్ తవ్వించుకున్నారు. ఈ ఫారం పాండ్ రైతుకు ఎలా ఉపయోగపడుతుందో వారి మాటల్లోనే విందాం. రామిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఈ ఎన్ని సంవత్సరాలైంది ఈ ఫారం పాండ్ దొమ్మిచ్చి, ఎందుకని దోమించుకున్నారు అసలు? ఇది ఈ ఫారం ఫండ్ తోడిచ్చి ఒక 6 సంవత్సరాలు అయింది మేడం. ఇది తోడియడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ ఒక బోర్ వేసాను. ఎప్పుడు 94-95 ఆ ఇయర్లో బోర్ వేసాను. ఆ బోర్ వేసినప్పుడు దాదాపు 2.5 ఇంచెస్ వాటర్ ఈల్డింగ్ ఉండే. రాను క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అది తగ్గుతూ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఇతరత్ర వేరే ప్లేస్లో కూడా 2 బోర్లు వేయడం జరిగింది. ఆ 2 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. దాదాపు 2 బోర్లకు 1,20,000 పెట్టినా అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా? మరి ఈ వరి పొలం ఉన్నది, కొన్ని చెట్లు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మీరు అన్నట్టు అదే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద నేను అప్లై చేసిన మేడం. చేస్తే శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే వాళ్ళు లేబర్ వచ్చి కూడా దాదాపు 1 నెల రోజులు ఇక్కడ స్టార్ట్ చేసి కొద్దిగా తీశారు. ఏది ఇంకుడు గుంతలాగా తీశారు. ఆ ఇంకుడు గుంత ఒక చిన్న వర్షానికే నిండిపోయింది. అది ఓ రోజు మోటార్ పెడితే ఒకటే రోజు నీళ్ళు వచ్చింది. ఇక సరిపోవని ఉద్దేశంతో నేనేం చేసిన, నాకు ఆలోచన పుట్టి జేసీబీ పెట్టి ఒక 5 రోజులు జేసీబీ కంటిన్యూగా నడిచింది. 5 ట్రాక్టర్లు ఆ వచ్చిన మట్టిని లిఫ్ట్ చేసి అటు రోడ్ వేసుకున్నాం. ఇటు ట్రాక్టర్ రావడానికి, వెహికల్స్ రావడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ మట్టి అంతా తీసుకుపోయి అటు రోడ్ వేసినాను. ఇప్పుడు బోర్ నీళ్ళు గ్యాప్ ఇస్తుంది కాబట్టి ఎప్పుడు 24 hours కరెంట్ ఉన్నంత సేపు ఆ వాటర్ అందులో పోస్తుంది. బోర్ నీళ్ళన్నీ కూడా దీంట్లోకి పడతాయి. బోర్ నీళ్ళన్నీ ఇందులో పడతాయి. మళ్ళీ ఇందులో ఒక మోటార్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ పొలానికి నీళ్లు వారించుకుంటారు. ఇప్పుడు ఇది ఎంత లోతుంది? దాదాపు ఒక 15 ఫీట్లు తీపిచ్చాను మేడం. అప్పుడు 15 ఫీట్లు 6 సంవత్సరాల కింద 15 ఫీట్లు తీపిచ్చినాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా జర సైడ్లది వర్షానికి కొద్దిగా కూడి ఉంటుంది. అంటే 2 ఫీట్లు తగ్గి ఉంటుంది అడుగు. ఇప్పుడు లోపల మీరు అన్నట్టు ఫాల్తిన్ కవర్ అటువంటిది వేస్తేనేమో సేఫ్ ఉంటుంది. ఇక అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేను అట్లా చేయలే. రామిరెడ్డి గారు, ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత లోతు ఉంది? మొత్తం పొడవు 75 ఫీట్లు ఉంటుంది మేడం. వెడల్పు 75 ఫీట్లు. ఒక లోతు వచ్చేసి 15 నుంచి 16 ఫీట్లు ఉంటుంది. 15-16 ఫీట్ల లోతు ఉంటుంది. ఇది ఈ ఫామ్ ఫండ్. అంటే ఇది ఒక 3 గుంటలు ఉంటుంది. అప్రాక్సిమేట్ 3 గుంటలు ఉంటుంది. 3 గుంటలు ఉంటుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే రైతులు 3 గుంటలు ఎందుకు వేస్ట్ చేయడము అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు దీంతో చాలా ఉపయోగం మేడం. వాటర్ ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ బోర్ ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, మనం టెంపరీగా ఒక 10-15 రోజుల మంది ఈ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మోటార్ వేసుకోవాలి. ఇంకోటి, మీ బోర్లు కూడా ఎప్పుడు రీఛార్జ్ అయ్యి ఉంటాయి? రీఛార్జ్ అయి ఉంటాయి. ఇప్పుడు పక్కనే కాబట్టి ఎప్పుడు అది రీఛార్జ్ అయ్యే ఉంటుంది. బోర్ ఎండిపోవడానికి ఛాన్సెస్ ఉండదు. దగ్గరే కాబట్టి లోపల లేయర్స్ వాటర్ ఫ్లో అవుతుంటది కదా, అప్పుడు బోర్ వాటర్ కూడా డెవలప్ అవుతుంది. రామిరెడ్డి గారు, అంటే పర్టికులర్ గా ఈ ప్లేసుల్ని తీపించడానికి కారణం ఏంది? అయితే భూమి అనేది ఎత్తు పల్లాలు ఉంటది కదా మేడం. ఇటు చూసుకుంటే మొత్తం హైట్ ఇది డౌన్ లో ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ ఫండ్ ఇక్కడ మనం స్టార్ట్ చేసినామంటే వర్షాలు పడితే ఈ వరద అంతా వస్తుంది, శేల మీద వరద అంతా వస్తుంది. వరద అంతా వచ్చి ఇందులో ఏరుతుంది. అప్పుడు ఈ వర్షాకాలం ఇది నిండిపోతుంది. ఇది డౌన్ లో ఉంది. ఈ డౌన్ లో ఉన్నది కాబట్టి వాటర్ అంతా ఇక్కడ చేరుతుంది. దాని అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తీయడం జరిగింది. మరి ఒకవేళ ఎప్పుడైనా మొత్తం నిండిందా? నిండింది మేడం. ఇప్పుడు కూడా నిండే ఉంది. అంటే ఇంకా దీన్ని నిండి ఫ్లో అవుట్ అది వెళ్ళిపోతుంది. అవుట్ ఫ్లో వెళ్ళిపోతుంది. బయటకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది. పక్కన ఒకటి వాగు ఉంది. ఇళ్ళకి వెళ్ళి ఆ వాగులో కలిసి ఆ వాగు ఎక్కడికి కున్నారం వెళ్ళిపోతుంది. కున్నారం చెరువులో పోతాయి నీళ్ళు. ఓహో, ఇది నిండినాక మిగిలినవి ఉంటే వెళ్ళిపోతాయి. ఈ వానాకాలం చూస్తే ఎప్పుడు నిండుగానే ఉంటుంది. భూమి రీఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం చూసుకుంటే అప్పుడు ఇన్ని నీళ్లు ఉండవు. మళ్ళీ మనం వీటిని యూజ్ చేసుకుంటాం కదా, వాడుతుంటాం కాబట్టి నీళ్ళు అవ్వదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎండాకాలం సమయంలో బోర్ పోసే నీళ్ళన్నీ దీంట్లోకి నింపి దీంట్లోకి వెళ్ళి వాడుకుంటాం అన్నారు కదా. మరి అట్లా బోర్ పోసేవన్నీ దీంట్లోకి పోస్తే మరి అది ఇంకిపోవా? ఏమి ఇనికిపోవు మేడం. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్నంత సేపు బోర్ నడుస్తూనే ఉంటుంది. ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఆ వాటర్ మళ్ళీ ఇందులో మోటార్ వేసి మనం లిఫ్ట్ చేస్తుంటాం కాబట్టి అది ఎప్పుడు ఎండిపోదు. ఎంత సమ్మర్ అయినా కానీ నీళ్లు ఉంటాయి. నీళ్లు ఎన్నో కొన్ని ఉంటాయి. ఏప్రిల్ మే టైంలో కూడా నీళ్లు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా బోర్ నుంచి వాటర్ ఇస్తున్నాం కాబట్టి అందులో నీళ్లు ఉంటాయి. మనం ఆ నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది. ఎండాకాలంలో నీళ్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ బోర్ నీళ్ళు కూడా దాంట్లో పోసి దీంట్లోకెళ్ళే వాడుకుంటారు. అంటే ఇట్లా వాడుకోవడం వల్ల ప్రెషర్ యూనిఫామ్ ఉంటది కదా. యూనిఫామ్ గా ఉంటది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఇది స్టోర్ వాటర్ కాబట్టి ఈ మోటార్ ఏంటంటే ప్రెషర్ గా పోతుంది.
మెజర్గా వస్తాయి కాబట్టి మనకు సఫిషియెంట్గా డ్రిప్ లైన్ కానీ పొలానికి కానీ మనకు ఈజీగా యూటిలైజ్ చేసుకొని 2 టైంలో పంటలు పండించుకుంటారా ఇప్పుడు పొలంలో? పండించుకుంటాం. అంటే యాసంగి వరి పండుద్ది ఈ నీళ్ళతోటి, వర్షాకాలం వరి కూడా పండుద్ది. అప్పుడు మొత్తం అందాజ ఎంత ఖర్చు వచ్చింది దీని మీద? దగ్గర 1,20,000 రూపాయలు వచ్చింది మేడం. 1,20,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు జేసీబీ గంటకి 1,000-1,200 గంటకి. అట్లా ఒక 5 రోజులు వర్క్ చేసాం దీంతో. జేసీబీ తోటి 5 రోజులు వర్క్ చేసాం. మళ్ళీ ట్రాక్టర్ కూడా ట్రిప్కు 150 రూపాయలు లెక్కన తీసుకున్నారు. ఇక్కడ నుండి వచ్చిన మట్టి అంతా తీసి మళ్ళీ షిఫ్ట్ చేయాలి కదా, అట్లా ఏమంటే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫారం పంటతో ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఇంకా ఉపయోగాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక చిన్నపాటి కుంట, అంటే కుంటలాగానే ఉన్నది కాబట్టి చేపలు కూడా పెంచుకోవచ్చు. చేపలు పెంచాలనే ఆలోచన కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే నాకు ఫిష్ బ్రీడ్ దొరకట్లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు మనకు కమ్యూనికేషన్ లేరు కాబట్టి నాకు ఆలోచన ఉన్నది, చేపలు రాబోయే రోజుల్లో చేపలు కూడా పెంచవచ్చు, చేపలు కూడా పెంచుదామనే ఆలోచన ఉన్నది. కానీ నాకు కరెక్ట్ బ్రీడ్ దొరకట్లేదు. ఆ చేపలు కనుక వేసినట్టయితే నేను ఇటు సెక్యూర్ కూడా చేసుకుంటావు, సీసీ కెమెరా చుట్టూ ఫెన్సింగ్ కూడా, జాలీ ఫెన్సింగ్ వేసి మెష్ ఫెన్సింగ్ వేసి సీసీ కెమెరా పెట్టుకుంటే మనకు కూడా సెక్యూర్ ఉంటుంది. అట్లా కూడా దాంతో కూడా లబ్ధి పొందొచ్చు కదా. నిజమే. ఆ చేపలున్న నీళ్లు కూడా మళ్ళీ దానికి పొలాలకు కూడా యూజ్ అవుతుంది, నష్టం ఏం లేదు. రామరెడ్డి గారు, ఎవరైనా రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంది? ఫారం ఫండ్ కి సంబంధించి తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు ఉంటారు కదా, మీరు ఇచ్చే సలహా ఏంది? ఎంత ఎకరాల పొలం ఉంటే వాళ్ళు తీపించుకుంటే బాగుంటది? మినిమం ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఇటువంటి ఫామ్ ఫండ్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మేడం రైతుకి. ఎందుకంటే సమయానికి వర్షాలు లేకపోతే ఇట్లా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఏది పొలానికి కానీ పత్తికి కానీ సడన్ గా ఏదైనా ఒకటే దఫా నీళ్ళు కట్టాలనుకోండి, మోటార్ పెట్టి, ఇప్పుడు కరెంటు లేకున్నా కానీ జనరేటర్ ద్వారానో ఏదో ఒకటి పెట్టి మనం పత్తికి కట్టుకోవచ్చు, వరి పొలానికి వాడుకోవచ్చు. ఏదేమైనా కానీ ఫామ్ ఫండ్ ఉంటే రైతుకు చాలా మేలు. వర్షం మీద డిపెండ్ కాకుండా ఉండొచ్చు. ఒక దఫా మాత్రం అది మాత్రం పారించుకోవచ్చు. మన బోర్లు కూడా మీ ఇంతకుముందు పాత బోర్లు రీఛార్జ్ అయినాయా? రీఛార్జ్ అయినాయి మేడం, రీఛార్జ్ అయినాయి. బోర్లు కూడా దగ్గరలో సరౌండింగ్ లో ఉంటే కూడా ఇట్లా ఫామ్ ఫండ్ ఉంటే అండర్ గ్రౌండ్ ద్వారా బోర్ కూడా రీఛార్జ్ అవుతుంది, నష్టం ఏం లేదు. చూసేది ఏంటంటే 2 గుంటలు 3 గుంటలు వేస్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువ 100% లాభాలు ఉంటాయి. అంటే 2 గుంటలు 3 గుంటలు ఇచ్చే దిగుబడితో పోలిస్తే దీంతోనే లాభం, చాలా లాభం ఉంటుంది, చాలా లాభం ఉంటుంది. అంటే తీపించుకుంటప్పుడు ఆలోచించాలి, కొంచెం ఎత్తు పల్లాలు చూసుకొని ఎక్కడైతే డౌన్ పొలంలో ఎక్కడ డౌన్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో మాత్రం తీసుకుంటే, ఇప్పుడు మనదంటే ఇంత పెద్దగా ఉంది, ఇందులో సగం తీసుకున్నా చాలా ఉపయోగం. వీలైనంత వరకు పెద్దదో చిన్నదో వాళ్ళ పొలాన్ని బట్టి వాళ్ళు ఫారం ఫండ్ తీసుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. చాలా మంచిది మేడం, చాలా మంచిది. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. నమస్కారం మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.